తెలంగాణ అసెంబ్లీ కొలువు తీరింది. సభ్యులు మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తి అయ్యాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఏ అంశాలు ప్రస్తావిస్తారని ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై చర్చించారు. తరువాత ప్రసంగానికి ఆమోదం తెలిపారు. సుమారు గంట పాటు జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ పాలనను ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపించారు. ప్రజావాణి ఏర్పాటు, ప్రగతి భవన్ కంచె తొలగించడం వంటి నిర్ణయాలతో అందరినీ ఆకర్షించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశాలన్నీ గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నాయి. వీటితో పాటు 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అనేది గవర్నర్ చెప్పనున్నారు. తెలంగాణ అసెంబ్లీ కొలువు తీరింది. సభ్యులు మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తి అయ్యాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొన్నది. ఏ అంశాలు ప్రస్తావిస్తారు అన్నది ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై చర్చించారు. తరువాత ప్రసంగానికి ఆమోదం తెలిపారు. సుమారు గంట పాటు జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ పాలనను ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కును చూపించారు. ప్రజావాణి ఏర్పాటు, ప్రగతి భవన్ కంచె తొలగించడం వంటి నిర్ణయాలతో అందరినీ ఆకర్షించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి శాఖలో సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశాలన్నీ గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నాయి. ఇక వీటితో పాటు 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అనేది గవర్నర్ చెప్పనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, గవర్నర్ ప్రసంగం గురించి అప్డేట్స్ ఏంటి? రేణుశ్రీ, ప్రధానంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 11:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి అంటే జైంట్ సంబంధించిన కౌన్సిల్, అదేవిధంగా శాసనసభ, శాసన మండలి 2 కూడా ఉంటాయి. సో 2 ఉద్దేశించి కూడా గవర్నరు తమిళసై ప్రసంగిస్తారు. ప్రధానంగా ఈ అంశం అనేది చాలా కీలకమైన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అనేది ఆనవాయితీగా జరుగుతున్న నేపథ్యంలో 11:30 శాసనసభ ప్రారంభం కాబోతుంది. మండలి సభ్యులు కూడా అందరూ కూడా వచ్చి ఆ శాసనసభలో కొలువు తీరి వారిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక బ్లూ ప్రింట్గా ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగం అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కానీ సంక్షేమంలో ఏ విధంగా ముందుకు పోతుందనే విషయాలపైన కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచింది ప్రభుత్వం. ఇప్పటికే ఈ గవర్నర్ ప్రసంగం పైన నిన్న కేబినెట్ సమావేశంలో మాట్లాడిన తర్వాత దాన్ని ఆమోదం తెలిపారు. సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి అంశాలపైన కూడా మేము ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. సో అభివృద్ధి, సంక్షేమం అన్న తీసుకువెళ్లే తరుణంలో ప్రభుత్వం ప్రియారిటీస్ ఏమిటి, ప్రభుత్వం ఏ రంగాలకు ప్రియారిటీ ఇవ్వబోతుంది, ఏ రంగాలకు ఇప్పటివరకు
నిష్ప్రయోజనంగా మిగిలింది. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, దాని నుండి రెక్టిఫై చేసుకుంటూ సంక్షేమానికి ఏ విధంగా బాటలు వేయబోతున్నామో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందన్న పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండబోతుంది. అంటే ఈ యొక్క 5 ఏళ్ల సంబంధించినటువంటి పీరియడ్లో గవర్నర్ ప్రసంగం అన్నది పూర్తి స్థాయిలో మనకు ఫేస్ ఆఫ్ ది పార్టీతో పాటుగా అదేవిధంగా ప్రభుత్వ యొక్క పాలన కూడా మనకు ప్రతిబింబిస్తుంది గవర్నర్ ప్రసంగంలో. సో గవర్నర్ ప్రసంగంలో పూర్తి స్థాయిలో కూడా సంక్షేమం అభివృద్ధితో పాటు ఉంటుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు ఉన్నాయి. మనకు ఇటీవల చేసినటువంటి దాంట్లో రేణుసి మనకు తెలంగాణ ఎకానమీ సంబంధించింది కొత్తగా వచ్చింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ ఎట్లా ఉంది, ఈ ఎకానమీ సంబంధించిన దాంట్లో మనకు ఉన్నటువంటి రాబడులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, దీనికి ఎఫ్ఆర్బిఎంకు లోబడి అప్పులు తీసుకున్నారా లేకపోతే ఎక్కువ మొత్తంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గత ప్రభుత్వాలు ఎందుకు తీసుకున్నాయి, నిరుపయోగమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి వాటికి ఎందుకు ఖర్చు పెట్టారు దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వైట్ పేపర్, అంటే మనకు వైట్ పేపర్ అంటారు, దాన్నే శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఉంది, శాఖల వారీగా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాలన్నిటి కూడా శ్వేతపత్రం ద్వారా దశల వారీగా విడుదల చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దానిలో మొత్తం మనకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించిన గ్లాండ్స్ సంబంధించిన ఏర్పాటు చేయడం ఉంది. సో తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ప్రియారిటీ రంగాలు ఏముంది, ఏ శాఖలకు ఎంత కేటాయించడం జరిగింది, ఆ సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమీ సంబంధించిన దానిపైన కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఉండబోతుంది. ఇప్పటికే మనకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలు పరుస్తున్న నేపథ్యంలో అటు మహాలక్ష్మి స్కీమ్ కానీ, రైతు భరోసా కానీ, గృహలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే చేయూత లాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ తీస్తామని కూడా తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగానే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారు. కానీ ప్రస్తుతం అయితే ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది, ఎంత కోత ఉంది, ఏ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో గత చేసినటువంటి అప్పులు ఎన్నో ఉన్నాయి అందరిపైన పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పుస్తకంలో వెలువడించడం జరిగింది. సో ప్లానింగ్ సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్లానింగ్ ఎలా విధంగా ఉంది, ఎందుకు ప్రియారిటీ గత ప్రభుత్వాలు తీసుకోపోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియారిటీ రంగాలు ఏంటిది, సంక్షేమము అభివృద్ధి 2 రకాలుగా తీసుకువెళ్లే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క ఎక్స్రే ఈ పుస్తకంలో ఆవిష్కరించబడింది. సో ఇదే అంశంపైన కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండబోతుంది. ఏ రంగాలకు ప్రియారిటీ ఇవ్వబోతున్నారు, ఏ రంగాలకు ఇప్పటివరకు వాటిని పట్టించుకోలేదు, ఆ పట్టించుకొని వల్ల ఎంత నష్టం చెందింది తెలంగాణ సమాజము. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్య వైద్యం సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా నిర్వీర్యం అయిపోయింది. దానిపైన టాప్ ప్రియారిటీ తీసుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటిస్తూ ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు విద్యార్థి భరోసా సంబంధించిన కార్డ్స్ కూడా ఇవ్వబోతుంది. అంటే పై చదువులకు 5 లక్షల రూపాయలకు సంబంధించిన విద్యా భరోసా కార్డ్స్ కూడా ఇవ్వబోతుంది. విద్యలకు దీంతో పాటుగా ఉద్యోగులకు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతుంది. సో దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సంబంధించిన దానిపైన కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో ఉండబోతుంది. ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులను కాపాడడం కోసం భూములను కాపాడుకుంటూనే ప్రభుత్వ సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ముందుకు వేసే లక్ష్యంగా ఉండబోతుంది. ఎఫ్ఆర్బిఎంకు లోబడే మేము అప్పులు తీసుకొచ్చాము, అభివృద్ధి చేశామని కూడా చెప్తున్నప్పటికీ ఎఫ్ఆర్బిఎం నుంచి అప్పులు తీసుకొచ్చిన డబ్బుని దాన్ని నిరుపయోగమైనటువంటి రంగాలకు వెచ్చించారు, దాని ద్వారా పూర్తి స్థాయిలో అవినీతి అయిందనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ప్రియారిటీ రంగాలు లేనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు సంబంధించినటువంటి అవినీతి ఉన్న నేపథ్యంలో దానికి ప్రియారిటీ కాకుండా తెలంగాణకు ప్రియారిటీ, ఎందుకంటే 2014 ఏర్పడిన తర్వాత ఏ విధమైతే ఉంటుందో ఆ తరహైనటువంటి ఉండకుండా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంక్షేమం అభివృద్ధి ఈ 2 అంశాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏం చేయబోతుందన్న పూర్తి 5 సంవత్సరాల్లో ఏం చేయబోతుందో పూర్తిగా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో పొందుపరచబోతున్నారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.